బీసీలకు 42% రిజర్వేషన్ను చట్టబద్ధత చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని పర్వతగిరి మండల బీసీసీఎల్ అధ్యక్షులు బందెల వెంకన్న తెలిపారు. శనివారం ఏవీ న్యూస్తో మాట్లాడుతూ బీసీలకు తగిన ప్రాధాన్యం కల్పించిన కాంగ్రెస్ పార్టీకి బీసీ సమాజం ఎప్పటికీ రుణపడి ఉంటుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంటుందని, బీసీ వర్గాలకు విద్య, ఉపాధి, రాజకీయాల్లో సమాన అవకాశాలను కల్పించేందుకు ప్రయత్నిస్తుందని ఆయన తెలిపారు. బీసీలకు ఇచ్చిన ఈ రిజర్వేషన్తో భవిష్యత్తులో మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బందెల వెంకన్న పర్వతగిరి మండల బీసీసీఎల్ అధ్యక్షునిగా ఇప్పుడు మనగా బీసీ 40% రిజర్వేషన్ ఖరారు చేసిన మన ప్రభుత్వం మా రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే నాగరాజు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ 42% స్థానిక ఎలక్షన్లో మనకు చాలా అండగా ఉంటుంది. స్థానిక ఎలక్షన్లో కూడా గత ప్రభుత్వం చేయని వర్గీకరణ 42% మన కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం జరిగింది. దీనికి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను బీసీఎల్ మండలి తరఫున అందరికీ మన రేవంత్ రెడ్డి గారిని అభినందిస్తున్నాను. స్థానిక ఎలక్షన్లో 40% రావడంతో మన కాంగ్రెస్ పార్టీ స్థానిక సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ అందరినీ మనం గెలిపడానికి ఉన్నది. మన ప్రభుత్వం 6 గ్యారెంటీలు సుతం అన్నీ యథావిధిగా కొనసాగుతున్నాయి. ఈ 6 గ్యారెంటీలు ప్లస్ 42% మనకు అందరూ మన కాంగ్రెస్ పార్టీని స్థానిక ఎలక్షన్లో గెలిపించి ముందంజలో ఉండాలని మన పర్వతగిరి మండల బీసీఎల్ అధ్యక్షుడిగా నేను కోరుకుంటున్నాను. అన్ని గ్రామాల నుండి స్థానిక ఎలక్షన్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులనే గెలిపించి ముందడుగులో ఇవ్వాలని మన పర్వతగిరి మండలం నుండి ఫస్ట్ మనదే ఉండాలని కోరుకుంటూ నేను ఈ రిజర్వేషన్ల కొరకు ఏం చేయలేదు. కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా రైతులకు కానీ మన మామూలు వెనుకబడిన తరగతుల వారికి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వమే చేయడానికి ముందులో ఉంటుంది. దీనికి కాంగ్రెస్ పార్టీని ఎప్పుడైనా అభినందించాలని కోరుకుంటున్నాను. పార్టీ రైతులకు పెద్దపీట వేయడం జరిగింది. రైతు రుణమాఫీ 2 లక్షల వరకు రుణమాఫీ చేసింది. అదేవిధంగా బోనస్ సుతం ప్రతి కింటాకు 500 చొప్పున బోనస్ ఇవ్వడం జరిగింది. దీనికి ప్రభుత్వం రైతులకు ముందుపేట వేయడం జరుగుతుంది. దీనికి కాంగ్రెస్ పార్టీని అభినందించగలరని కోరుకుంటున్నాను. గ్యారెంటీలో ఫస్ట్ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది. అదేవిధంగా మహిళలకు గ్యాసు సబ్సిడీ 500 వరకు సబ్సిడీ చేయడం జరిగింది. అదేవిధంగా మన ఇంతవరకు గత ప్రభుత్వము ఇయ్యని ఇండ్లు ఇప్పుడు ఇండ్లు సుతం శాంక్షన్ జరిగింది. మన ఇంటిలో 200 యూనిట్ల వరకు కరెంటు విద్యుత్ సౌకర్యం సుతం చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు గృహలక్ష్మి ఖచ్చితంగా మన గవర్నమెంట్ ముందంజలో ఉండి ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. మనకు 6 గ్యారెంటీల్లో అన్నీ సక్సెస్ఫుల్ చేయడం జరుగుతుంది ప్రభుత్వం. ఇది కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వెనుకబడిన తరగతుల వారికి అండగా ఉంటుంది. ఇప్పుడు కాదు ఎప్పుడైనా. కానీ గత ప్రభుత్వాలు హామీలు ఇచ్చింది కానీ ఇంతవరకు చేయలేదు. ఈ కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉండి 6 గ్యారెంటీలు సుతం ముందంజలో ఉండడం జరిగింది. అందుకు మన సీఎం రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే నాగరాజు గారిని హృదయపూర్వకంగా అభినందించడం జరుగుతుంది. 10 సంవత్సరాల నుండి అదే బీఆర్ఎస్ పార్టీ ఇంతవరకు నిరుద్యోగులకు ఏమి ఇవ్వలేదు. మనకు గవర్నమెంట్ రావడానికి మొత్తం ముందంజలో 50,000 ఉద్యోగులను భర్తీలో చేయడం జరిగింది. ఇప్పుడు సుతం మళ్ళా ముందంజలో ఇప్పుడు మళ్ళీ ఉద్యోగాలు సుతం ఇవ్వడానికి ప్రభుత్వం చేయడం జరుగుతుంది.